అంటే ఏదో రకంగా దాటేస్తున్నాయి. ఈ పోర్టు కాకపోతే ఇంకో పోర్టు. సింపుల్ లాజిక్ నేను ఒకటే చెప్తా, మద్యం నిషేధం పెడితే ఎందుకు పనిచేయదు అంటే తాగేవాడికి దురద ఉంది, అమ్మడాన్ని నువ్వు ఆపావు, చాట్ నుంచి తెచ్చి అమ్ముతున్నాడు. ఇది అంతే. బియ్యం అనేటటువంటిది నువ్వు ఇస్తున్నావు, తినేటటువంటి బియ్యం కాదు. కాబట్టి అది వాడు ఏం చేసుకోవాలి, ప్రతి నెల నువ్వు నీ 5 కిలోలు చొప్పున ఒక్కొక్కరికి ఫ్రీ. ఇంట్లో 4 ఉంటే 20 కిలోలు వస్తుండే, 5 ఉంటే 25 కిలోలు వస్తుండే. ఈ బియ్యాన్ని ఏం చేసుకోవాలి వాళ్ళు, అప్పటికి ఆ 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఈ 10 రూపాయలకు కొన్నవాడు ఏం చేస్తాడు, ఏమైనా దాంట్లో కూర్చుని ఏదెత్తాడా, వాడు ఏం చేస్తాడు, ఒకటి ఈ రోడ్ల పక్కన టిఫిన్ బళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటారు ఇది. రెండవది కొంతమంది ఆ కోళ్ల ఫారాల వాళ్ళు కూడా కొంటున్నారు, ఇది తక్కువ రేటు. కొంచెం ఎక్కువ రేటు లారీలు కొనేది ఎవరయ్యా అంటే బ్రోకర్లు. ఈ బ్రోకర్లు ఎవరయ్యా అంటే ఇదివరకు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాడే ఉంటాడు. అందులో మొహమాటం ఏం లేదు, ఊరికినే కజ్జప్పచ్చు కానీ వాడిని తిడతాం మన నాయకుడు ఉంటాడు, అంత మించేం లేదు. లేకపోతే అక్కడికి అసలు చెన్నైకి ఎట్లా వెళ్ళినాయి బియ్యం, చెన్నై నుంచి చైనాకి ఎట్లా వెళ్ళి అన్నది కనుక్కో, నువ్వు తెలిసిపోతుంది అసలు ఏం బియ్యం వెళ్ళింది. సింపుల్ లాజిక్, ప్రతి రైతు తను పండించినటువంటి పంట రికార్డు చేయమనండి, ఆ రికార్డు తర్వాత ఎక్కడికి అమ్మాడు అనేది రికార్డు చేయమనండి, అక్కడి నుంచి ఆడు ఎక్స్పోర్ట్ చేసిన రికార్డు చేయమనండి, సింపుల్ అయిపోతుంది. కానీ రైతు పేరుతో బ్రోకరే అమ్ముతాడు. బ్రోకరు తప్పించి ఇక్కడ రాజకీయమే లేదు అక్కడ. ఈ బ్రోకర్లే చుట్టూతానే ఈ కథ అంతా నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ మాటలతో వేరు, చేతలతో తెలియాలంటే